నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు మొత్తానికి జనసేన పార్టీలో అయితే వలసల పర్వం మొదలైంది ఎవరైతే క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా జనసేన చేర్చుకోవడానికి అయితే ఖచ్చితంగా రంగం సిద్ధమైందని చెప్పొచ్చు నిన్న మొన్నటి వరకు జనసేన అధినేత అయితే పార్టీలోకి జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి నేతలను అయితే చేర్చుకునేటువంటి ఆలోచన లేదని చెప్పొచ్చు అయితే ఇప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే బలమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నేతలను జనసేన అధినేత చేర్చుకునేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడతామని అయితే దీనికి సంబంధించి జనసేన అధినేతతోటి భేటీ అవ్వడం కోసం దాదాపు 10 మందికి పైగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే ఇప్పటికే మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది వీరందరూ కూడా మెగాస్టార్ చిరంజీవి ద్వారా జనసేన అధినేతకి రాయబారాన్ని పంపేందుకు అయితే రంగం సిద్ధమైంది ఇప్పటికే చిరంజీవికి అయితే ఒక సందేశాన్ని అయితే అందించినట్టు తెలుస్తుంది ఒక రాయబారాన్ని అయితే పంపినట్టు తెలుస్తుంది ప్రకాశం జిల్లాలో చూస్తే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే అదేవిధంగా ఒక మాజీ శాసనసభ్యుడు కాపు సామాజిక వర్గం చెందినటువంటి నేతలు వీరిద్దరు కూడా జనసేనలోకి జాయిన్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా ఒక మాజీ మంత్రి గతంలో జనసేనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ మాజీ మంత్రి కూడా జాయిన్ అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి అదేవిధంగా గోదావరి జిల్లాలో చూస్తే అనేక మంది కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇటు జనసేన పార్టీలో చేరేందుకైతే రంగం సిద్ధమైంది ఇటీవల కాలంలో పిఠాపురంకి చెందినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం దొరబాబు కూడా జనసేన పార్టీలో చేరేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నారు ఈ విధంగా చూస్తే అనేక మంది అటు గతంలో చూస్తే కొత్తపల్లి సుబ్బారెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా అదేవిధంగా ఎంపీగా మంత్రిగా పనిచేశారు నరసాపురం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు అదేవిధంగా నరసాపురం పార్లమెంట్ నుంచి ఆయన ఎంపీగా పనిచేశారు ఆయన గతంలో అనేక సందర్భాల్లో జనసేనలో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నాలు చేశారు అదేవిధంగా ఆ ప్రయత్నంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ద్వారా అయితే రాయబారాన్ని నడిపినట్టు తెలుస్తుంది ఇట్లా ఈ విధంగా చూసుకుంటే దాదాపు అటు ఉత్తరాంధ్ర కానీ అదేవిధంగా గోదావరి జిల్లాలు కానీ ప్రత్యేకించి చెప్పాలంటే ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాతో కలుపుకుంటే దాదాపు 10 మంది కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మెగాస్టార్ చిరంజీవి ద్వారా జనసేన పార్టీలోకి చేరాలనేటువంటి ఒక ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు కానీ అటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు కానీ పెద్ద ఎత్తున అణిచివేశారనేటువంటి ఒక ఇండికేషన్ అయితే ఖచ్చితంగా ఈ సామాజిక వర్గ నేతలు ఉంది ఇటు కమ్మ సామాజిక వర్గాన్ని అయితే ఎప్పుడూ లేని విధంగా రెండవ విడత మంత్రివర్గంలో ఒక్క కమ్మ సామాజిక వర్గం చెందిన ఎమ్మెల్యే కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆ సామాజిక వర్గం మొత్తం కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం ప్రకటించింది అదేవిధంగా కాపు సామాజిక వర్గం చూస్తే ఇటు జనసేన అధినేత కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తి గారు జనసేన అధినేత మీద మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనదైనటువంటి శైలిలో పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది అటు జనసేన అధినేత కుటుంబ సభ్యులను సైతం కూడా దారుణాతి దారుణంగా వైసీపీ సంబంధించి కొంతమంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వ్యక్తులు చేయడం బూతులు తిట్టించిన పరిస్థితి ఉంది సాక్షాత్ ఎమ్మెల్యేలు మంత్రులు సైతం కూడా జనసేన అధినేత వ్యక్తిగత విషయాల్లో పలుమార్లు బహిరంగ సభలో మాట్లాడిన పరిస్థితి ఉంది సాక్షాత్ వైకాపా అధినేత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా జనసేన అధినేత భార్యల గురించి జుగుత్సాకరంగా మాట్లాడిన పరిస్థితి ఉంది అదే వీటన్నిటి మీద విసుగు చెందినటువంటి కాపు యువత కానీ అదేవిధంగా కాపు సామాజిక వర్గం చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ దాదాపు సగం మందికి పైగా జనసేనలో జాయిన్ అవ్వాలనే ఒక ఆలోచన ఉంది అయితే జనసేన అధినేత మాత్రం మొదటి నుంచి కూడా జంపర్స్ని ఎంకరేజ్ చేయని చెప్పారు అయితే ఇప్పుడు జంపర్స్లో ఎవరైతే క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే క్రిమినల్ యాక్టివిటీస్ లేకుండా ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వారిని జనసేన పార్టీలో జాయిన్ చేసుకునే అందుకైతే జనసేన అధిష్టానం అయితే పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది మొత్తానికి చిరంజీవి ద్వారా ఒక రాయబారం కనుక జనసేన అధినేత కనుక క్లియర్గా కనుక చేరితే ఖచ్చితంగా ఎవరైతే కాపు సామాజిక వర్గం చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో వారి యొక్క పూర్తి స్థాయి నివేదికతోటి వారికి సంబంధించినటువంటి హిస్టరీని మొత్తం కూడా వెరిఫై చేసుకుని క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నేతలను మళ్ళీ పార్టీ మారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జంపు కొట్టినటువంటి వ్యక్తులనే జనసేన అధినేత పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంది తద్వారా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వారు ఎమ్మెల్యేలు అవ్వచ్చు అని అదేవిధంగా జనసేన అధినేతకి ముఖ్యమంత్రిగా అవకాశం వస్తుందనేటువంటి ఉద్దేశంతో చాలామంది వైకాపాకు సంబంధించినటువంటి కాపు సామాజిక వర్గం నేతలు అయితే వారందరూ అయితే ఒక ఆలోచన అయితే మొదలైనట్లయితే స్పష్టంగా తెలుస్తుంది ఈ ఆలోచనలో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి ద్వారా రాయబారం చేసుకుని దాదాపు 10 మందికి పైగా జనసేనలో చేరేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నారు ఈ 10 మందిలో దాదాపు చాలా మందికి వైకాపా అధినేత టికెట్లను నిరాకరించారు కొంతమందిని అయితే ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి పొలిటికల్ ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉన్నారు మొదటి నుంచి కూడా వైకాపా చెందినటువంటి ఇటు పేరు నాని కానీ అంబటి రాంబాబు కానీ గుడివాడ అమర్నాథ్ కానీ వీరందరినీ కూడా జనసేన అధినేతను తిట్టించడం వల్ల ప్రజల్లో చులకనయ్యారు ప్రస్తుతం వారు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదు ఈ విధంగా కాపు సామాజిక వర్గం చెందిన నేతలను పవన్ కళ్యాణ్ మీదే ఉసుగొలిపి వారందరినీ కూడా వచ్చే ఎన్నికల ఓటమికి జగన్మోహన్ రెడ్డి పకడ్బందీగా మొదటి నుంచి కూడా ఒక పథకం ప్రకారం వైకాపా అధిష్టానం చేసిందనేటువంటి ఒక ఆలోచనలో కాపు సామాజిక వర్గం చెందిన ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తుంది మొత్తానికి వీరందరూ కూడా చిరంజీవి ద్వారా రాయబారం నడిపి కనుక జనసేన పార్టీలో జాయిన్ అయితే జనసేన అధినేత ఖచ్చితంగా ఆశించినటువంటి స్థానాలు ఏదైతే 70 స్థానాలు ఆశిస్తున్నారో ఆ 70 స్థానాలకు సంబంధించి పూర్తిస్థాయిలో అభ్యర్థులు అయితే ఫిల్ అయ్యే పరిస్థితుంది దాదాపు 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు అయితే జనసేన అధినేతకు చెందినటువంటి ఆయన నాయకత్వంలో గెలిచేటువంటి అవకాశం ఉంటుంది అయితే దాదాపు వీరిలో 25% కాపు సామాజిక వర్గం టికెట్ ఇచ్చినప్పటికీ కూడా అంటే బీసీ వర్గానికి నిన్న మొన్న జాయిన్ అయినటువంటి వంశీకృష్ణ యాదవ్తో పాటు అదేవిధంగా అనేక మంది బీసీ నేతలు అదే మంది ఎస్సీ నేతలు కూడా జనసేన అధినేత నాయకత్వంలో అసెంబ్లీకి వెళ్తారని చెప్పొచ్చు మొత్తానికి వైకాపా అయితే ఖాళీ అవుతుందని చెప్పొచ్చు వైకాపాకు సంబంధించిన కాపులు అయితే పెద్ద ఎత్తున జనసేన పార్టీలోకి అయితే క్యూ కడుతున్నారని చాలా స్పష్టంగా చెప్పొచ్చు